ఇఫ్ ఇన్ కేస్ మీకు సింగిల్ టేక్ యాక్షన్ మూవీస్, లైక్ లాంగ్ టేక్ యాక్షన్ మూవీస్, అంటే లైక్ యాక్షన్ కాదు, మీకు అలాంటి మూవీస్ లైక్ ఎటువంటి కట్టు లేకుండా ఒకసారి కెమెరా ఆన్ చేస్తే మళ్ళీ మూవీ అయిపోయేంత వరకు సింగిల్ టేక్ లో మొత్తం మూవీ మొత్తం అయిపోయే అటువంటి ఒకవేళ మీకు నచ్చితే డెఫినెట్లీ ఏదైతే మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. సో నేను చెప్పే ఆ సిరీస్ పేరు ఏంటంటే అడోల్సెన్స్. సో అడోల్సెన్స్ నాకంత గుర్తుకు లేదు. సో అదే మీకు రికమెండ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో ఇదొక నెట్ఫ్లిక్స్ బేస్, అంటే లైక్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది మూవీ. ఓకే, సో టోటల్ 4 ఎపిసోడ్స్ ఉంటాయి. సో 4 ఎపిసోడ్స్, ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 1 hour ఉంటుంది. ఓకే, సో ఇందులో వచ్చేసి సింపుల్ స్టోరీ. ఒక పిల్లడు లైక్ స్కూలింగ్ ఏజ్ పిల్లడే, అంటే బిలో 18 years ఉన్న పిల్లడే ఉంటాడు. సో ఆ పిల్లడు వచ్చేసి ఒక క్రైమ్ చేస్తాడు. క్రైమ్ అంటే లైక్ ఒకటి చంపేస్తాడు. సో ఆ చంపేసిన తర్వాత మరి ఏం జరిగింది, అసలు ఎందుకు చంపాడు, చంపడానికి రీజన్స్ ఏంటేంటి అని చెప్పేసి ఈ సిరీస్ ఉంటుంది. మొత్తం టోటల్ 4 ఎపిసోడ్స్ ఉంటాయి సిరీస్ లో. ఓకే, సో ఈ సిరీస్ చెప్పినట్టే ముందు మొత్తం ఎవ్రీ ఎపిసోడ్ వచ్చేసి మొత్తం సింగిల్ టేక్ అన్నట్టు, లైక్ ఒకసారి కెమెరా ఆన్ చేశారనుకోండి మూవీ మొత్తం మీకు ఫ్లోలో నడుస్తూనే ఉంటది. ఓకే, సో నాకు బాగా ఏమనిపించింది అంటే మూవీ అంటే ఈ సిరీస్ చూసిన తర్వాత మాత్రం చాలా బాగా యాక్ట్ చేశారు అన్నట్టు. ఎందుకంటే ఒక సింగిల్ టేక్ లో మొత్తం సిరీస్ మొత్తం, ఇప్పుడు మీరు 1 hour మూవీ అంటున్నా, 1 hour ఎపిసోడ్ లో ఆ 1 hour ఎపిసోడ్ లో మొత్తం కంటిన్యూస్ నడుస్తుందంటే వాళ్ళు ఎంత ప్రిపేర్ అయి ఉండాలి వాళ్ళు అన్నట్టు నేను చెప్తున్నా. వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు అన్నట్టు. ఎందుకంటే సింగిల్ టెక్ లో మొత్తం ఆ కోఆర్డినేషన్ అనేది కుదరాలి కదా. సో అందులో ఇది బాగా చూపించారు, అదొకటి. ఇంకా సోషల్ మీడియాని ఏ విధంగా యూజ్ చేయాలి, అంటే గుడ్ వేలో యూజ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఇంట్లో మనకి బ్యాడ్ వేలో యూజ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఎవరికి ఎటువంటి విధంగా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇందులో మొత్తం మీకు చూపించారు. ఇందులో యాక్షన్ సీన్స్ అంటూ ఏముండవు, ఇది జస్ట్ ఒక డ్రామా అన్నట్టు, ఒక థ్రిల్లర్ డ్రామా. ఓకే, సో మటర్ ఏ విధంగా జరిగింది, ఎవరెవరు ఎట్లా చేశారు, ఏంది దీనికి ఏ విధంగా లైక్ ఎవరు మెయిన్ అన్నట్టు మొత్తం మీకు ఇందులో చూస్తారు. నేను మొత్తం చెప్పలేను, మీకు నువ్వు చూస్తేనే అర్థమవుతుంది. ఓకే, ఐ హోప్ ఇది నాకు నచ్చింది, మీకు కూడా నచ్చుతామని అనుకుంటున్నాను. అందుకోసం మీకు సజెస్ట్ చేస్తున్నా. నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఒకసారి చూసేయండి.